రైల్వే ప్రయాణం చేసే వారిలో వీళ్ళకైతే ఇక నుంచి టికెట్ తీసుకునే అక్కర్లేదనమాట. సో, ఉచితంగానే ప్రయాణం అయితే ఎంత దూరమైనా కానీ చేసే అవకాశం అయితే రైల్వే డిపార్ట్మెంట్ మనకి ఇప్పుడిచ్చిన ఒక కొత్త అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఎవడైనా ఇస్తే లైక్ చేయండి. ఇక వివరాలకు వెళితే దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ సంస్థ ఏదైనా ఉందంటే అది రైల్వే డిపార్ట్మెంట్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు రైల్వే సంస్థ ఒక కొత్త రూల్‌తో పాటు ఎవరైతే ఈ వయసు ఉంటారో ఆ వయసులోపు ఉన్న వారికి మాత్రం ఉచితంగా రైల్వే టికెట్‌ని అయితే అందిస్తూ ఉంది. సో, వాటిల్లో ముఖ్యంగా మనం తెలుసుకోన్న విషయం ఒకటైతే ఉందన్నమాట. సో, ముందుగా చూస్తే భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం మనకి ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో అంటే 1 నుండి 4 సంవత్సరాల మధ్య పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రైల్లో టికెట్ అనేది లేకుండా ఉచితంగా అయితే ప్రయాణం చేయవచ్చు. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక ఈ పిల్లలకి ఎలాంటి రిజర్వేషన్ ఛార్జీలు కూడా లేవన్నమాట. అయితే 5 నుండి 12 సంవత్సరాల మధ్య వయసు కలిగిన చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రం మనకి టికెట్ అనేది తీసుకోవాలని రైల్వే నిబంధనలు అయితే చెప్తున్నాయి. 5 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల కోసం సీట్ లేకుండా ఉంటే హాఫ్ టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక హాఫ్ టికెట్ ఒకవేళ మీకు సీటు రిజర్వేషన్ సమయంలో సరిపోదు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఒకవేళ సీటు మీకు కావాలనుకుంటే రిజర్వేషన్ కోసం పూర్తి అమౌంట్ని అయితే కట్టవలసి ఉంటుంది. భారతీయ రైళ్లలో ప్రయాణిస్తున్నట్లయితే మీరు కొన్ని విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. సో, వాటిలో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఒక చిన్న రూల్ కూడా తీసుకొచ్చారు. రైళ్లల్లో ఇప్పుడు మనకి మొన్న జరిగిన అగ్ని ప్రమాదకరమైన బ్లాస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంతమేరకు నష్టం అనేది భారీగా వస్తున్న తరుణంలో ఈ నిబంధనలు కూడా తీసుకొచ్చారు. మనకి ప్రయాణం చేసేటప్పుడు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళతో పాటు పేలుడు పదార్థాలు కానీ, అగ్నికి సంబంధించి కానీ అంటే గ్యాస్ సిలిండర్ కానీ ఇతరేతర ఏవి ఉంటాయో వీటిని అయితే తీసుకెళ్ళకూడదు. దాంతోపాటు రాత్రిపూట ఎక్కువగా ప్రయాణాలు జరుగుతుంటాయి కాబట్టి రాత్రి 10 గంటలు దాటిన తర్వాత రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు గట్టిగా అరిచి పక్క వారిని అయితే ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెట్టినట్టయితే రైల్వే డిపార్ట్మెంట్ 139కి ఫోన్ చేయొచ్చు. లేదా రైల్వే పోలీస్‌కి మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది.